హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసార్వి మ్యాథ్స్. మనం స్ట్రైట్ లైన్ లెసన్లో ఈరోజు వేరే మెథడ్ నేర్చుకుందాం. ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ అనే మెథడ్. మనకి ఏం లేదండి, మేము చెప్పిన ఫార్ములాస్ నేను ఫస్ట్ వీడియోలో స్ట్రైట్ లైన్స్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను ఫార్ములాస్ కొన్ని. అవి మాత్రం బాగా నేర్చుకుంటే చాలు, చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, మనము ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ ఈ ఫార్ములా ప్రకారం, ఈ మెథడ్ ప్రకారం మనం ఫార్ములాలు చూద్దాం. స్లోప్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా తెలుసు కదా, y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. ఒకవేళ స్లోపు ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఉంటే ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఉంటే అప్పుడు మనకి స్లోప్ కనుక్కునే ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా, మైనస్ a డివైడెడ్ బై b. అది మనకు ఫార్ములా. ఒకవేళ ax ప్లస్ by ప్లస్ c ఇస్తే, ఒకవేళ 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఏంటి, y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. ఓకే, పాయింట్ స్లోప్ ఫామ్ అంటే ప్యారలల్ లైన్స్కి మనం కనుక్కోవాలనుకుంటే ఈ స్లోప్ m ఇది అప్లై చేస్తాం. ఇక్కడ m ఉంది కదా, ఇది అప్లై చేస్తాం. అప్పుడు ఫార్ములా ఏంటి, y మైనస్ y1 డివైడ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. ఓకే, పర్పెండిక్యులర్ కనుక్కోవడానికి -1 డివైడెడ్ బై m. ఫస్ట్ m కనుక్కుంటాం, నెక్స్ట్ ఈ mని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ వచ్చిన దాన్ని ఇక్కడ -1 డివైడెడ్ బై m చేస్తాం. పర్పెండిక్యులర్ కనుక్కోవాలంటే ఇక్కడ m వస్తుంది కదా, ఇక్కడ ఆ దాన్ని -1 డివైడెడ్ బై m చేస్తాం, అంతే. ఫస్ట్ ఫార్ములాలు చూసి మనకి ఫస్ట్ ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ a ఆఫ్ 1,3 అండ్ ఫస్ట్ది parallel, secondది perpendicular to the straight line passing through b of 3, -5 and c of -6, 1. parallel perpendicular line b ని c ద్వారా పాస్ అవుతున్నాయి. మనకి ఏం కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ a ఆఫ్ 1,3. మనకి ఇది కదా కనుక్కోవాల్సింది, a ఆఫ్ 1, -3 పాస్ అవుతున్నాయి. మనము ఇప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే ఈ రెండు పాయింట్స్ అప్లై చేయాలి. మనకి ఈ ఫార్మ్ ఇది వద్దు, ఇది కాదు, ఇది ఎక్కడ వల్ల నేను చెప్తాను. మనకి పాయింట్స్ స్లోప్ కనుక్కోవడానికి ఈ రెండు పాయింట్స్ మనం అప్లై చేయాలి, అంతే. స్లోప్ ఆఫ్ ద లైన్ b ఆఫ్ 3, -5 అండ్ c ఆఫ్ -6, ఈజ్. మనకి చెప్పాను కదా నేను, 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ కనుక్కోవడం ఫార్ములా ఏంటి, y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. ఇక్కడ మనకి y1 ఏంటి, ఇది 3 వచ్చేసి x1, -5 y1, -6 x2, 1 వచ్చేసి y2. ఓకే, ఇప్పుడు y1 ఏంటి -5, ఇక్కడ y2 ఏంటి 1, -5 -1. ఓకే, వచ్చిందా? ఇప్పుడు చూడండి, కింద డివైడెడ్ బై x1 మైనస్ x2. x1 ఏంటి 3, x2 ఏంటి -6. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా, ఇక్కడ -6 ఉంది చూడండి, -6 ఉంది కదా. కాబట్టి 3 మైనస్ ఇంటూ -6 ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి 3 + 6. ఏం లేదు, ఫార్ములాలో ఒక మైనస్ ఉంది చూడండి, ఇక్కడ -6 ఒకటి ఉంది. కాబట్టి మనం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 వస్తుంది. -5 -1 -6. చూడండి, ఇక్కడ -5 -1 -6 డివైడెడ్ బై 3 + 6 9, 3 2 జా 3 3 జా. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకి -2 డివైడెడ్ బై 3 వస్తుంది. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఇప్పుడు మనకి m ఏంటి, ఇక్కడ మన స్లోప్ కదా కనుక్కోండి, m ఏంటి -2 డివైడెడ్ బై 3. ఓకే, ఇప్పుడు మనము ప్యారలల్ కనుక్కోవాలి. ప్యారలల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, నేను చెప్పాను కదా, ఇక్కడ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. m ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడే ఉంచండి, -2 డివైడెడ్ బై 3. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు bc పాసింగ్ త్రూ a ఆఫ్ 1,3 విత్ స్లోప్ -2/3 ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. మనం స్లోప్ కనుక్కోవడానికి ఈ రెండు అప్లై చేసాం, 3, -5 -6, 1 bc. ఇప్పుడు మనము ప్యారలల్ కనుక్కోవడానికి ఏ అప్లై చేస్తాం, a ఆఫ్ 1,3 అప్లై చేస్తాం. అప్పుడే చెప్పాను కదా, అలాగా y మైనస్, ఇప్పుడు x1 ఏంటి 1, ఇక్కడే చూడండి, x1 ఏంటి 1, y1 ఏంటి 3. ఓకే, y మైనస్ y1 ఏంటి 3, y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు m ఏంటి -2 డివైడెడ్ బై 3 ఇంటూ x మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ 3 ఉంది కదా, ఇటు సైడ్ మల్టిప్లైలో ఉంది, డివైడెడ్ బై ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. కాబట్టి 3 ఆఫ్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఆఫ్ x మైనస్ 1. ఓకే, అర్థమైందా? 3 × y 3y
3 ఇంటూ 3 9. ఇది రెండిటికి వర్తిస్తుంది. 3 ఇంటూ ఉంది కదా ఇక్కడ హోల్ బ్రాకెట్ కదా, కాబట్టి y మైనస్ 3 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2x ప్లస్ 2. మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ఏమవుతుంది, ప్లస్ 2 అవుతుంది. 2x ఇటు సైడ్ మైనస్ 2x ఉంది, ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది, ప్లస్ 2x అవుతుంది. చూడండి, ప్లస్ 2x ప్లస్ 3y మైనస్ 9. ఈ ప్లస్ 2 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ 2 అవుతుంది. మైనస్ 9 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. 2x ప్లస్ 3y మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లంలో ప్యారలల్. ఇప్పుడు మనం పర్పెండికులర్ కనుక్కోవాలంటే అప్పుడే నేను చెప్పాను కదా, -1 డివైడెడ్ బై m. పర్పెండికులర్ ఈక్వేషన్ ఆఫ్ ద పర్పెండికులర్ లైన్ కూడా కనుక్కోవాలి మనము. కాబట్టి పర్పెండికులర్ ఫామ్ కనుక్కోవాలంటే -1 డివైడెడ్ బై m వేస్తాం. ఇక్కడ m ఏమొచ్చింది, -2 డివైడెడ్ బై 3. అప్పుడు మనం పర్పెండికులర్ కావాలంటే ఏం చేస్తాం, -1 డివైడెడ్ బై -2 డివైడెడ్ బై 3 వేస్తాం. చూడండి, -1 డివైడెడ్ బై -2 డివైడెడ్ బై 3 -1. ఇది ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఏం లేదంటే ఇక్కడ 3 డివిజన్లో ఉంది. ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, క్రాస్ 2 రివర్స్ అవుతాయి. 3 డివైడెడ్ బై 2 అవుతుంది. చూడండి, ఇక్కడ ఇలాగ చేశాను చూడండి నేను. -1 ఇంటూ 3 డివైడెడ్ బై -2 అవుతుంది. ఓకే, అర్థమైందా? మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, 3 డివైడెడ్ బై 2. ఏం లేదు, మనము -1 డివైడెడ్ బై మనకు వచ్చిన స్లోప్ వేస్తాము. ఇలాగ దీన్ని రివర్స్ చేస్తాం. 3 డివైడెడ్ బై -2. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 డివైడెడ్ బై 2 వస్తుంది. అంతే. ఇప్పుడు 3 డివైడెడ్ బై 2ని అప్లై చేద్దాం. ఏ ఈక్వేషన్లో అప్లై చేస్తాము, చూడండి ఇక్కడ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. m ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, 3 డివైడెడ్ బై 2 పెట్టుకోవాలి. ఎందుకంటే -1 డివైడెడ్ బై m కదా. కాబట్టి a ఆఫ్ 1, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండికులర్ టు BC పాసింగ్ త్రూ a ఆఫ్ 1, 3 విత్ స్లోప్ 3/2 ఈజ్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ x మైనస్ 1. ఇది 3/2 ఉంది కదా, ఇటు సైడ్ 2 డివిజన్ ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ y మైనస్ 3. ఓకే, ఇప్పుడు 3 ఇంటూ x మైనస్ 1. 2 ఇంటూ y 2y మైనస్ 2 ఇంటూ 3 6. 3 ఇంటూ x 3x మైనస్ 3 ఇంటూ 1 3. 3x మైనస్ 2y. మనము ఇటు సైడ్ అలాగే పెట్టుకున్నాం చూడండి, ఇటు సైడ్ అలాగే పెట్టుకున్నాం. ఈ రెండింటిని ఇటు సైడ్ తెచ్చుకుందాం. 3x మైనస్ ఇది ప్లస్ 2y ఉంది. ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు, ప్లస్ ఉన్నట్టు. కాబట్టి ప్లస్ 2y ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, -2y అవుతుంది. ఇటు సైడ్ -6 ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, +6. -3 అలాగే ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడేం పర్పెండికులర్ ఈక్వేషన్ వచ్చింది కదా, 3x మైనస్ 2y ప్లస్ 6 మైనస్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు అర్థమైంది ఈ ప్రాబ్లమ్. ఏం లేదు, ఫస్ట్ మనం m కనుక్కుంటాం. మళ్ళీ పర్పెండికులర్ చేయాలంటే దాన్ని -1 డివైడెడ్ బై m చేస్తాం, ఇలాగ చేస్తాం. మళ్ళీ రెండు ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నారు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ ఈక్వేషన్ మనం పర్పెండికులర్ ఈక్వేషన్ కనుక్కోవాలి. కాబట్టి ప్యారలల్ ఈక్వేషన్లో -2 డివైడెడ్ బై 3 అప్లై చేసి ఇక్కడ ఈక్వేషన్ కనుక్కున్నాం. 3/2 అప్లై చేసి పర్పెండికులర్ ఈక్వేషన్ కనుక్కున్నాం. అంతే. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 5, 4 అన్నారు. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ద లైన్ మనకి ఏ ఫామ్లో ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో ఉంది. అప్పుడు ax ప్లస్ by ప్లస్ c వస్తే మనకి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, -a డివైడెడ్ బై b. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు, వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాను ఈ ఫార్ములా వస్తుంది అని. మనకి స్ట్రైట్ లైన్ లెసన్ మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే చూడండి, అక్కడ ఫార్ములాస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి కదా. ఇప్పుడు -a డివైడెడ్ బై b. -a ఇక్కడ ax ప్లస్ by కదా, మనకి a ప్లస్లో ఏముంది, 2 ఉంది. -2 డివైడెడ్ బై b ప్లస్లో ax ప్లస్ by ప్లస్ c కదా, by ప్లస్లో ba ప్లస్లో ఏముంది, 3. -2 డివైడెడ్ బై 3. మనకి ప్యారలల్ మాత్రమే చూడండి అడిగిండేది, వాళ్ళు పర్పెండికులర్ ఏం అడగలేదు. కాబట్టి మనం ప్యారలల్ ఈక్వేషన్ మాత్రమే చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద పాసింగ్ త్రూ పాయింట్ 5, 4 కదా, 5, 4. కాబట్టి ఏ 5 ఏమవుతుంది, x1 అవుతుంది. ఈ 4 y1 అవుతుంది. ఓకే, y మైనస్ y1 ఏంటి, y మైనస్ 4. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు m ఏంటి, -2 డివైడెడ్ బై 3 ఇంటూ x మైనస్ x1 కదా, x మైనస్ 5. ఓకే, వచ్చిందా, అలాగా. 3 ఇంటూ ఇది 3 డివిజన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. 3 ఇంటూ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఆఫ్ x మైనస్ 5. 3 ఇంటూ y 3y మైనస్ 3 ఇంటూ 4 12 -2x -2 ఇంటూ -5 ప్లస్ 10.
2x అంటే మనము ఇటు సైడ్ ఉండేది తెచ్చుకుంటున్నాం. మనం ఎందుకు అటు సైడ్ ఇటు సైడ్ తెచ్చుకోవాలంటే ఇక్కడ -2x ఉంది కదా, మనకి ప్లస్లో వస్తే బాగుంటుంది అని మనం ఇటు సైడ్ తెచ్చుకుంటాం. కాబట్టి -2x ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, +2x అవుతుంది, +3y -12 -10. ఇటు సైడ్ +10 ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, -10 అవుతుంది. ఓకే, అర్థమైందా? 2x + 3y -12 -10 -22 0. మనం ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ చేయలేదు. ఎందుకు? ఇక్కడ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ అన్నారు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ కనుక్కోమన్నారు, అంతే కదా, కాబట్టి మనం చేయలేదు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్. ఇప్పుడు చూడండి, పర్పెండిక్యులర్ కనుక్కోమన్నారు. 5x - 3y + 1 = 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3. స్లోప్ ఆఫ్ ద లైన్ 5x - 3y + 1 = 0 ఈజ్ మనకి ax + by + c ఫార్ములా ఉంటే ఫార్ములా ఏంటి, -a / b. -a అంటే ఏ ఫార్ములా ఉంది, x కదా, ఏ ఫార్ములా ఏముంది, 5 ఉంది, b వచ్చేసి -3 -5 / 3 కదా. by ప్లేస్లో మనకి ax + by ఉంటే ఇక్కడ ఏముంది, b ప్లేస్లో -3 ఉంది, కాబట్టి -5 / 3. -× ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, కాబట్టి 5 / 3. మనకి స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవాలంటే ఫార్ములా మీకు చెప్పాను కదా నేను ఫస్ట్లోనే, -1 / m కదా. చూడండి, -1 / m. పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి -1 / m వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము దీన్ని రివర్స్ చేయాలి, -1 / m చేయాలి. -1 / m చేయాలంటే -1 ఇప్పుడు m ఏమొచ్చింది మనకి, 5 / 3 కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, -1 అలాగే పెట్టుకుంటాం, ఇంటూ కదా 3, ఇది ఇంటూ ఇలాగ వస్తుంది, /5. అప్పుడు మనకి ఏమొస్తుంది స్లోపు, -3 / 5. ఓకే, వచ్చిందా? చూడండి, స్లోప్ ఆఫ్ ఇట్స్ పర్పెండిక్యులర్ -3 / 5. ఓకే, మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్లు చెప్పండి, మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తా. ఓకే, స్లోప్ ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 4, -3 హ్యావింగ్ స్లోప్ -3, 5 అంతే. ఇప్పుడు మనకి చాలా ఈజీగా చేసేస్తాం. ఏం ఫార్ములా, y - y1 = m(x - x1). 4 వచ్చేసి x1, -3 వచ్చేసి y1. ఓకే, ఇప్పుడు y + 3 ఇప్పుడు కదా, y - y1 కదా, y1 ఏంటి, -3, y - y1, y -× -3, y + 3 అవుతుంది, -3 / 5 m ఇంటూ x - x1 ఏంటి, x - 4. ఇప్పుడు ఇటు సైడ్ 5 డివిజన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది, 5 / 5 ఇంటూ y + 3 = -3 ఇంటూ x - 5. 5 ఇంటూ y 5y ప్లస్ 5 ఇంటూ 3 15 -3 ఇంటూ x -3x -3 ఇంటూ -4 +12 3x. మనకి ఇటు సైడ్ -3x ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, +3x అవుతుంది. ఓకే, +3x మనకి +4 5y ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్టు, ప్లస్ ఉన్నట్టు, +5y +15 ఇటు సైడ్ +12 ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, -12 = 0. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఏమి, పెర్పెండిక్యులర్ ఈక్వేషన్ 3x + 5y + 3 = 0. ఓకే, ఇది మనకు ప్రాబ్లమ్స్. ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం. ప్యారలల్ వస్తే ఏమి కనుక్కుంటాం, స్లోప్ అప్లై చేస్తాం, స్లోప్ ఫార్ములా అప్లై చేస్తాం. పర్పెండిక్యులర్ వస్తే -1 / m చేస్తాం. ఓకే, that's it. If you like the video, please like it, share it and subscribe my channel. Thank you.